హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ క్యాచ్ చాట్స్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది 2 అప్డేట్స్ అయితే తెలుసుకోవడం జరుగుతుంది. వికలాంగులకు వితంతువులకు ఏవైతే పింఛన్లు అయితే ఉన్నాయో వాటి గురించి, మరి కొత్త వాటి గురించి మరి ఏంది అనేది అప్డేట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ వీడియో ఎవరైనా కొత్త వారు చూస్తుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల పరోక్షంగా ఇంకొకరికి చేరుతుంది, కాబట్టి వాళ్ళకు తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది. అదేవిధంగా మీరు షేర్ చేయడం వల్ల ప్రత్యక్షంగా ఇంకొకరికి సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఆ అప్డేట్ ఏంటంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంతేకాకుండా చిన్న విన్నపం ఏంటంటే మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియోని చూడగలిగితే మీకు పూర్తి వివరాలు అనేది తెలుస్తాయి. కాబట్టి దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకోగలరని నేను ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్దాం. అదేంటంటే ఈ నెల మార్చి ఏదో పింఛన్లు అవి మన ఏప్రిల్లో పడతాయి. కాబట్టి ఏప్రిల్ నెలలో పడాల్సిన పింఛన్లు ఇప్పటివరకు అప్డేట్ అయినాయా లేదా అనేది మనకు చాలామందికి అయితే అనుమానంగానే ఉంది. ఎందుకంటే కంటిన్యూగా ఈ నెలలో మొత్తం పండగలు అవి రావడము, సెలవులు రావడము, బ్యాంక్ సెలవులు రావడం జరిగింది. 15వ తేదీన అప్డేట్ కావాల్సినవి అయితే ఏవైతే ఉన్నాయో అవి కూడా లేట్గానే జరగడం జరిగింది. అయితే అవి అప్డేట్ అయినాయా లేదా అని అంటే మనకు అవి ఇప్పుడు 16, 17, 18, 20 వరకు సెలవులు రావడం జరిగింది. ఈ సెలవులు రావడం వల్ల పింఛన్ ఏదైతే ఉన్నదో వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ, డయాలియా కానీ, పైలట్ కానీ, డయాలసిస్ ఉన్న వాళ్ళకి కానీ, మరి వితంతులకు వృద్ధాప్య పింఛన్లు, ఇవన్నీ ఏవైతే పింఛన్లు ఉన్నాయో వాటన్నిటికి కూడా రావాల్సిన పింఛన్లు అనేది అప్డేట్ కావాల్సింది. అయితే అప్డేట్ అనేది ఇంకా మనకు ఇంతవరకు ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. ఎందుకంటే ఈ సెలవులు రావడం వల్ల ఏ పింఛన్లు అయితే రిలీజ్ కాలేదండి. ఈ రిలీజ్ అయిన పింఛన్లు ఏవైతే ఉన్నాయో ముందుగానే పోస్ట్ ఆఫీస్లకు మాత్రమే ఫస్ట్ పడతాయి. అది అందరికీ తెలిసిందే. పోస్ట్ ఆఫీస్లో ముందు పడ్డ తర్వాత మిగతా వారు ఏవైతే ఉన్నాయో డీబీటీ సిస్టమ్ అయితే ఉంది కదా, ఆ డీబీటీ సిస్టమ్ అనేది జరుగుతుంది. కాబట్టి ముందుగా ఏదైనా అప్డేట్ వస్తే దాన్ని కూడా మనము పోస్ట్ ఆఫీస్లో మాత్రమే ఫస్ట్గా ఇస్తారు. అది కూడా కొన్ని జిల్లాలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కొన్ని జిల్లాలు ఏంటంటే ఎక్కువగా ఫస్ట్ ఇచ్చేది రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, ఇవి అయితే జిల్లాలు ఉన్నాయో మేడ్చల్ డిస్టిక్, ఇవన్నిటికీ ముందుగా రావడం జరుగుతుంది. ఇక లాస్ట్లో చివరిన హైదరాబాద్ జిల్లాలకు కానీ ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు మాత్రం చివరిన రావడం జరుగుతుంది. అన్నిటికంటే లాస్ట్గా హైదరాబాద్కే రావడం జరుగుతుంది. అది ఎందుకో మీకు కూడా అందరికీ ఈ పాటికి అర్థమై ఉంటుంది హైదరాబాద్కి ఎందుకు లాస్ట్లో పింఛన్లు వస్తాయో. అయితే ఇంకా కొత్త వారికి కూడా పింఛన్లు అనేది ఉన్నది. ఆ పింఛన్లు అనేది కూడా మరి ఈ నెల ఇస్తారా, వచ్చే నెల ఇస్తారా, అసలు ఇప్పుడు ఇస్తారా లేకుంటే ఇంకెప్పుడు ఇస్తారా అనేది కూడా చాలామందికి అయితే డౌట్గా ఉంది. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో, ఎలక్షన్ మూమెంట్లో మళ్ళీ లాస్ట్ చివరి ఎన్నికలు ఇంకో సంవత్సరం ఉందనగా అప్పుడు అందరికీ ఇవ్వడం వల్ల నష్టమే జరుగుతుంది ప్రభుత్వానికి, కానీ ఎటువంటి లాభం ఉండదు. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో 4 ఏళ్ళ తర్వాత పరిపాలించిన 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయంటే అప్పుడు అందరికీ పెంచిన పింఛన్లు ఏవైతున్నాయో 4016, 6016 అవి ఇస్తూ కొత్త పింఛన్లు ఇస్తూ ఇట్లా చేయడం వల్ల ప్రజల్లో కూడా ఒక అసహనం వ్యక్తం అవుతుంది. కాబట్టి సరైన సమయంలో ప్రభుత్వము అనేది మనకు ఇవ్వగలిగితే మరి పెంచుతామన్న పింఛన్లు కూడా ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేదు. ఇస్తారా ఇయ్యారా కూడా ఈ నెల ఆ నెల మాపు రేపు అని తిప్పుతూనే ఉన్నారు. కాబట్టి మరి ఎటువంటి సరైన నిర్ణయం తీసుకోకుండా ప్రభుత్వం ఏమైనా అంటే ఖజానా ఖాళీ ఉందంటున్నారు. ఎంతోమంది వృద్ధాప్యులు పెన్షన్ల కోసం, వితంతు పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతోమంది అవ్వాతాతలు మరి చాలామంది అయితే ఉన్నారు. అంతేకాకుండా కొత్తగా అప్లై చేసుకున్న వితంతు పింఛన్లు ఏవైతున్నాయో, వికలాంగుల పింఛన్లు ఏవైతున్నాయో, డయాలసిస్ పింఛన్లు ఏవైతున్నాయో, మరి ఏది పైలేరియా వారి ఉన్నాయో ఇవన్నిటికి కూడా పింఛన్లు ఎంతోమంది ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక రూపంగా పనికొస్తాయి. కాబట్టి వాటన్నిటిని ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిర్వీర్యం చేస్తూ మాట దాటేసే ధోరణి అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నెల రావాల్సిన పింఛన్లు అయితే ఇప్పటి వరకు ఇంకా రాలేదు. కాబట్టి వచ్చిన వెంటనే మీకు క్యాచ్ చాట్స్ తరఫున
తరపున మీకు మరిన్ని వీడియోలు మంచి వీడియోలు చేస్తాం కాబట్టి దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోలతో మంచి ముందుకు వస్తాం కాబట్టి అంతవరకు బాయ్. Please subscribe. Please subscribe. Subscribe Subscribe. for more updates, for interesting updates. Please do subscribe.